సో, థైరాయిడ్ అన్నారు గదా! హ్మ్. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? రైట్. థైరాయిడ్‌ని మనం తీసుకుంటే ముందు ఎక్కువ థైరాయిడ్ ఉండేది కాదు. నాకొక పేషెంట్ వస్తారు. హ్మ్. ఆమెకి ఆహ్, వాళ్ళ కూతురు కూడా హోమియోపతి డాక్టరే. ఓకే. సో, మా క్లినిక్‌లోనే జాబ్ చేసిందనమాట కొన్ని రోజులు. సో, వాళ్ళ మదరు అరౌండ్ 55 ఇయర్స్ ఉంటాయన్నమాట. తనకు థైరాయిడ్ ఉంది. తనకు థైరాయిడ్ ఎప్పుడొచ్చిందంటే వాళ్ళ మదర్‌కి ఆమె 20 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ముందు ఆమెకు హ్మ్. థైరాయిడ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరినన్నా 20 ఇయర్స్ వాళ్ళని అడగండి. ఆల్మోస్ట్ చాలా మందికి థైరాయిడ్ ఉంది. హ్మ్. అవును. ఆ కాలంలో 30 ఇయర్స్ ముందు థైరాయిడ్ వచ్చింది అని కనుక్కోవడానికే సంవత్సరం రోజులు పట్టిందంట. హ్మ్. ఎందుకంటే ఆ కాలంలో అసలు థైరాయిడ్ ఉంటుంది అని కూడా ఎవరికీ తెలియదు. మేబీ 1,00,00,000 మందిలో ఒకరికి ఉండేదంట అప్పట్లో ఒకరికుండేదంట. థైరాయిడ్. అవును. రైట్? హ్మ్. కానీ ఇప్పుడెలా తయారైంది? 10 మందిలో ఒక 6, 7 మెంబర్స్‌కి థైరాయిడే ఉంటుంది. థైరాయిడ్. అవును. మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్. హ్మ్. సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, హ్మ్. చెత్త ఫుడ్ తినడం, లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ చేయడం వల్లనే థైరాయిడ్ వస్తుంది అనేది హ్మ్. మనకు ప్రూవ్ ప్రూవ్ అయింది. అయింది. హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది థైరాయిడ్. హ్మ్. సో, హోమియోపతి, అలోపతి డిఫరెన్స్ ఏందంటే థైరాయిడ్ ట్రీట్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకొక కేస్ వచ్చిందనమాట. హ్మ్. మా క్లినిక్ పక్కనే ఒక పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. ఆ నర్సింగ్ హోమ్‌లో ఒక నర్స్ ఉంటదనమాట. ఆమెకి 19 ఇయర్స్ అంతే. హ్మ్. జస్ట్ వీళ్ళు ల్యాబ్ ఫ్రీ గదా! వాళ్ళకి. వాళ్ళ హాస్పిటల్‌లోనే ల్యాబ్ ఉంది. ఈమె ఏదో టైమ్ పాస్‌కి ఆమె బ్లడ్ ఇచ్చి థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ బయటపడింది ఆమెకి. ఇష్యూ. 19 ఇయర్స్‌కి. ఓకే. ఆమె ఏం చేసిందంటే చెక్ చేసింది. నేను పక్కనే ఉంటాం కాబట్టి పరిచయం. థైరాయిడ్ కేసెస్ ట్రీట్మెంట్ చేస్తున్నా. వెంటనే వచ్చింది. 3 మంత్స్ మెడిసిన్ వాడింది. థైరాయిడ్ తగ్గిపోయింది. ఓకే. సో, థైరాయిడ్‌కి హోమియోపతి ట్రీట్మెంట్‌కి, అలోపతి ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, మనకు థైరాయిడ్ అనే ఒక గ్లాండ్ గ్లాండ్. ఉంటుందనమాట. హ్మ్. అదెక్కడుంటుందంటే, మన నెక్ యాడమ్స్ యాపిల్ ఇక్కడ ఉంటుంది గదా! హ్మ్. దాని చుట్టూ ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఒక ఓకే. గ్లాండ్ హ్మ్. ఉంటుందనమాట. ఆ గ్లాండ్‌లో కొన్ని సెల్స్ ఉంటాయి. దాన్నేమంటామంటే థైరోసైట్స్ అంటాం. హ్మ్. ఈ థైరోసైట్స్ ఏం చేస్తాయంటే 2 రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. టీ3, టీ4. ఈ టీ3, టీ4 అనే హార్మోన్స్ మన బ్లడ్‌లోకి ఈ గ్లాండ్ రిలీజ్ చేసినప్పుడు, ఆ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదన్నా ఒక మనిషి లైఫ్‌లో పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు ఏదన్నా ఇంపార్టెంట్ హార్మోన్ ఉందంటే థైరాయిడ్. అంత ఇంపార్టెంట్ థైరాయిడ్. హ్మ్. థైరాయిడ్‌లో ఏం జరుగుతుందంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ థైరాయిడ్ గ్లాండ్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలుపెడతది. ఎప్పుడైతే చనిపోతుందో ఈ టీ3, టీ4 అనే హార్మోన్స్ పడిపోతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ థైరాయిడ్ ఉంది. అలోపతి డాక్టర్ దగ్గరికెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ 50% గ్లాండ్ చనిపోయింది. 50% గ్లాండ్ బతుకుంది అనుకోండి అలోపతి హ్మ్. దగ్గరికెళ్తే. హ్మ్. వాళ్ళేం జేస్తారంటే టీ3, టీ4 హార్మోన్స్ తగ్గిపోయినాయి గదా! బయట నుంచి టీ3, టీ4 ఇస్తారు. ఓకే. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది థైరాయిడ్ గ్లాండ్ ఏమనుకుంటుంది, నాకు బయట నుంచి ఇస్తున్నారు గదా! నేను పని జేయడం ఎందుకని 40% బతుకుతుంది. హ్మ్. తర్వాత 30% బతుకుతుంది. తర్వాత 20% బతుకుతుంది. తర్వాత 10% తర్వాత కంప్లీట్‌గా చనిపోయి వీళ్ళు బయట నుంచి ఇచ్చే మెడిసిన్‌కి అలవాటు పడిపోతారు. ఓకే. బట్ హోమియోపతి ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతికి ఒక పేషెంట్ థైరాయిడ్ కోసం వచ్చారు. 50% బతుకుంది. మనం బయట నుంచి టీ3, టీ4 హార్మోన్స్ ఇవ్వం. మనం ఏం చేస్తామంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ 50% ఏదైతే బతుకుందో దాన్ని 60% బతికేటట్లు చేస్తాం. 70%, 80% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కంప్లీట్‌గా తన థైరాయిడ్ ముందెలా ఉందో అలా చేసి మెడిసిన్ పైన డిపెండెన్సీ‌నే తీయడం అనేది హోమియోపతి. హోమియోపతిలో హోమియోపతి. ఓకే. థైరాయిడ్‌కి చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. హ్మ్. నేను ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ థైరాయిడ్ కేసెస్ ట్రీట్మెంట్ చేశాను. మేబీ 98-99% సక్సెస్ రేట్ అని ఓకే. చెప్పొచ్చనమాట. సో, థైరాయిడ్ వచ్చిన తర్వాత అసలు నాకు థైరాయిడ్ ఉందని ఎలా గుర్తించాలి? ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు? అంటే రైట్. చాలా మందికి తెలవదు గదా! సో రైట్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 2 రకాలుంటాయండి. ఒకటి హైపోథైరాయిడ్ అంటాం. ఒకటి హైపర్ థైరాయిడ్ అంటాం. హ్మ్. ఎప్పుడైతే టీ3, టీ4 కావాల్సిన దానికంటే పెరిగిందనుకోండి, హ్మ్. దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఓకే. ఎప్పుడైతే టీ3, టీ4 తగ్గిందనుకోండి, దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఈ హైపర్ థైరాయిడ్ సింప్టమ్స్, హైపోథైరాయిడ్ సింప్టమ్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి. హైపర్ థైరాయిడ్‌లో ఏమవుతుందంటే ఈమాసేషన్ అంటే బక్కగా అయిపోతారు. హ్మ్. హైపోథైరాయిడ్‌లో లావు లావు పెరుగుతారు. అయిపోతుంటారు. హైపర్ థైరాయిడ్‌లో యాంగ్జైటీ ఉంటుంది. హ్మ్. హైపోథైరాయిడ్‌లో వీక్‌నెస్ ఉంటది. డల్‌గా అయిపోతారనమాట. హైపర్ థైరాయిడ్‌లో మనం డైజెస్టివ్ సిస్టమ్‌కొస్తే హ్మ్. ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. హైపోథైరాయిడ్‌లో కాన్‌స్టిపేషన్ ఉంటుంది. హైపర్ థైరాయిడ్‌లో ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది.
అంటే పర్ మినిట్ గాలి పీల్చుకోవడం వదలడం అనేది పెరిగిపోతుంది. హైపోథైరాయిడ్‌లో పర్ మినిట్ గాలి పీల్చుకోవడం వదలడం అనేది తగ్గిపోతుందనమాట. హైపోథైరాయిడ్‌లో స్కిన్ అంతా పల్చగా అయిపోయి ఓకే. దాంట్లో లస్ట్ అనేది పోతుంది. హైపోథైరాయిడ్‌లో ఏమవుతుందంటే స్కిన్ వాచిపోతుంది. అంటే దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పోకుండా అక్కడ అక్యుములేట్ అయిపోయి అలా ఉండిపోతుందనమాట. సో, హైపర్ థైరాయిడ్‌లో ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఇక్కడ వీక్‌నెస్ ఉంటుంది. వీకెండ్స్. ఈ సింప్టమ్స్‌ని బట్టి మనం హైపర్ థైరాయిడా, హైపోథైరాయిడా అని కనుక్కోవచ్చనమాట.